శుభోదయం. గ్లోబల్ బెతీనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనము. మోషే, నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఆ రోజు మోషే గారి యొక్క ప్రార్థన ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలు. ఎందుకంటే దైవ చిత్తము నుండే మనకు అన్ని సహాయములు కూడా కలగాలి. ఆయన ప్రత్యక్షతను మనం రుచి చూసిన వారై ఉండాలి. కాబట్టి అంటున్నాడు, నీ సన్నిధి లేనటువంటి ఆ యొక్క క్షేమము మాకు ఉండదు అని. అలాంటి క్షేమ ఆధిక్యత మాకు వద్దు అన్నటువంటిది మోషే గారు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే, నీ సన్నిధి మాతో రానట్లయితే గనక ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశము మాకెవరికి కూడా అక్కర్లేదు అని మాట్లాడుతున్నాడు. దానికంటే కూడా నీ సన్నిధి ఉన్నటువంటి ఈ ఎడారిలోనే క్షేమంగా ఉండగలుగుతున్నాం అన్నటువంటిది కోరుకుంటూ ఉన్నారు ప్రియులారా. గమనించండి, ఎక్కడ నీ సన్నిధి చిత్తమై ఉంటుందో అది ఎన్నో శ్రమలతో కూడుకున్న స్థలమైనా కూడా సరే, అదే మాకు మేలు చాలు అంటున్నటువంటి సంగతిని మనం గమనించాలి. ఎందుకంటే మీరు మాతో ఉంటారని మోషే గారు ఆ ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మనమందరం కూడా ఈ మాటను బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకున్నటువంటి ధనము, ధాన్యము, డబ్బు, హోదా, పలుకుబడి ఇవేవి కూడా మనకు క్షేమాన్ని ఇవ్వదన్నమాట. అందుకే నా ప్రియ సహోదర సహోదరులారా, దైవ చిత్తము లేనటువంటి ఆధిక్యత, ధనము ఏది కూడా మనకు ఆశీర్వాదం కాదు. అంతేకాదు, అది సంతృప్తినివ్వదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట చెప్తున్నాను, ప్రభు యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుందన్నటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అవును ప్రియులారా, దైవ చిత్త ప్రాకారం చేయడం వల్ల ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం, సమాధానంగా జీవించగలుగుతాం. ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు కావలసినటువంటిది సంతోషము, సమాధానము. అది కావాలంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండాలి. అట్లాంటి కృప కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించినటువంటి ఉదయకాల సమయంలో తండ్రి, మీ యొక్క సన్నిధి మాతో రానట్లయితే గనుక తండ్రి ఎక్కడికి కూడా మమ్మల్ని నడిపించకండి. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉండుటకు సహాయం చేయండి. విశేషంగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా ప్రభా క్షేమాభివృద్ధిని కలుగు చేస్తారని విశ్వాసంగా నమ్ముచున్నాం. ఈ శుక్రవారం దినంలో, ఈ 2వ దినం యొక్క ఉపవాస కూడికలో కూడా ప్రభా బిడ్డలందరినీ కూడా ప్రభా మీ సన్నిధికి తోడుకుని వచ్చి మీరిచ్చే దివ్యమైనటువంటి ఆశీర్వాదములు పొందుకోవడానికి సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.